జై సాయిరామ్. హలో అండి, అందరికీ నమస్కారము. నేను మీ సాయి స్వామిని. ఈ హస్త సాముద్రిక శాస్త్రము గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాము. అలాగే మీకు గనక మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ టైము అంటే మీ బర్త్ టైము, సో ఇవన్నీ కూడా తెలియదు. సో మరి మా గురించి మేము ఏ విధంగా తెలుసుకోవాలి, ప్రస్తుతం జరిగేటటువంటి పీరియడ్ కానివ్వండి, లేకపోతే రాబోయేటటువంటి భవిష్యత్తులో మాకు ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, ఇటువంటి విషయాలన్నీ ఏ విధముగా తెలుసుకోవాలి, మాకు పుట్టినటువంటి డీటెయిల్స్ సరిగ్గా తెలియదు అనుకుంటే అటువంటి వాళ్ళ కోసము ఈ హస్తరేఖ శాస్త్రము అనేది ఖచ్చితముగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ హస్తరేఖ శాస్త్రములో గత వీడియోలో రేఖల గురించి మాట్లాడుకున్నాము. అలాగే ఈ వీడియోలో గ్రహస్థానములు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మన ఛానల్ని ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రహస్థానములు అనే విషయం గురించి తెలుసుకుందాం. అయితే ఈ హస్తరేఖ శాస్త్రం మీద కొన్ని అపవాదులు కూడా ఉన్నాయి. ఏంటంటే, ఏమండి స్వామి, ఈ హస్త సాముద్రిక శాస్త్రము అంత మంచి ఫలితాలను ఇవ్వదు, ఎవ్వరు కూడా ఈ పామిస్ట్రీ ద్వారా సరైనటువంటి ఫలితాలను చెప్పేవాళ్ళు లేరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి చేతి రేఖలను బట్టి కూడా అనేక విషయాలు మనము తెలుసుకోవచ్చు. మన జాతకంలో ఏ గ్రహాలు బాగున్నాయి, ఏ గ్రహములు బాగా లేవు, ఇటువంటి అనేక విషయాల గురించి తెలుసుకోవచ్చు. కాకపోతే సరైనటువంటి అవగాహన మనము ఈ శాస్త్రం మీద తెచ్చుకోవాలి. ఓకేనా? అట్లాగే గత వీడియోలో మనము రేఖల గురించి తెలుసుకున్నాం కదా, ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రధానంగా అయితే ఈ 3 రేఖలు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి జీవిత రేఖ, 2 హృదయ రేఖ, 3 శిరోరేఖ. సో ఈ రేఖలు ఎక్కడ వస్తాయి చూడండి, మీకు ఐడియా వచ్చేసి ఉండాలి. సో ఇక్కడ నెంబర్స్ కూడా వేసాను చూడండి. ఇదేమో జీవిత రేఖ లేదంటే ఆయుష్ రేఖ అని చెప్పేసి చెప్తారు. అట్లాగే రెండవది హృదయ రేఖ అని చెప్పేసి చెప్తారు. అలాగే మూడవది శిరోరేఖ. సో ఈ 3 రేఖలు ఏవైతే ఉంటాయో ప్రధానముగా ఈ 3 రేఖలు బాగా గుర్తుపెట్టుకోండి. మీ మైండ్లో ఈ 3 రేఖలు ఫీడ్ అయిపోవాలన్నమాట. మనము ఒక చెయ్యి చూడంగానే మనకి 3 రేఖలు ఏంటనేది బాగా జ్ఞప్తికి వచ్చేయాలి. ఓకేనా? అట్లాగా ఈరోజు టాపిక్ ఏంటి, గ్రహస్థానములు కదా. అంటే నవగ్రహములు మన జాతకాల్లో ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాగలేదని చెప్పేసి మన చేతిలో ఏ గ్రహాలు బాగున్నాయి, ఏ గ్రహాలు అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి, ఇలాంటి విషయాలకు సంబంధించి మన చేతిలో ఉన్నటువంటి గ్రహస్థానములు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో మొట్టమొదటిగా సో ఈ 3 మీకు అర్థమైంది కదా. అలాగే 4వది చూడండి, వ్రేలు యొక్క పర్వములు. సో ప్రతి వేలుకి కూడా 3 పర్వాలు ఉంటాయి. సో ఈ టాపిక్ అందరికీ కూడా తెలుసు. 1వ పర్వము, 2వ పర్వము, 3వ పర్వము. అలాగే ఈ వేలునేమో బుధవేలు అని చెప్పేసి చెప్తారు. అలాగే ఈ రింగ్ ఫింగర్ అంటారు కదా, దీన్నేమో రవి భగవానుడి యొక్క వేలుగా చెప్తారు. మరియు ఈ మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో దీనిని శనివేలు అని చెప్పేసి చెప్తారండి. అలాగే ఈ చూపుడు వేలు ఏదైతే ఉందో దీనిని గురు భగవానుడి యొక్క వేలుగా చెప్తారు. సో ఇదేమో బటన్ వేలు, అందరికీ కూడా తెలుసు. సో ఈ 4 వేళ్ళు గ్రహములకు ఈ విధంగా స్థానములు అనేది కల్పించారనమాట. అలాగే అరచేతిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థానాలు చూడండి. ఇదేమో బుధ స్థానము, అలాగే ఇదేమో రవి స్థానము, ఇది శని యొక్క స్థానము, అలాగే ఇది వచ్చేసి గురుస్థానము. అలాగే చేతిలో కుజ భగవానుడికి 2 స్థానాలు కల్పించారండి. ఇదేమో 1వ కుజస్థానము, ఇదేమో 2వ కుజస్థానము. అలాగే ఇదేమో చంద్రస్థానము, ఇదేమో శుక్రస్థానము. సో ఈ విధంగా చేతిలో ఉన్నటువంటి నవగ్రహముల యొక్క స్థానములు ఏ విధంగా ఉన్నాయి, సో ఈ స్థానాలను బట్టి ఎటువంటి ఫలితాలు వస్తాయి, అలాగే చేతికి ఉన్నటువంటి రంగును బట్టి, అలాగే పర్వాలను బట్టి, వ్రేళ్లను బట్టి ఏ విధమైన ఫలితాలు మనకి రాబోతున్నాయి, ఇటువంటి అనేక విషయాలు తర్వాత వీడియోలో మనం నేర్చుకుందాం. ప్రస్తుతానికైతే మన చేతిలో ఉన్నటువంటి గ్రహస్థానాలు ఏవైతే ఉంటాయో ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రేఖలు గుర్తుపెట్టుకోండి, అలాగే చేతిలో ఉన్నటువంటి గ్రహ స్థానాలను బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత రాబోయే వీడియోలో మనము దీనివల్ల ఏ విధమైన ఫలితాలు వస్తాయి అని చెప్పేసి అవన్నీ కూడా మనం తెలుసుకునే
ప్రయత్నం చేద్దాం. సో మన వీడియోస్ చూసి అలా సైలెంట్గా వెళ్లకుండా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయిరామ్.